మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, మనం ప్రార్థించేటప్పుడు మనసు పూర్తిగా దేవుడిపై నిలబడితే ఎట్లాంటి మార్పులు వస్తాయి అంటారు? నేను ఓడిపోయాను, ఇంకా నా వల్ల ఏమీ కాదు, ఇంకా మీరే నన్ను కాపాడండి. ద్రౌపది సేమ్ సిచ్యువేషన్ ద్రౌపదికి ఎదురైంది, చాలామందికి ఎదురవుతుంది. నేను ఓడిపోయాను, ఇంకా నా వల్ల కాదు. ఆమె సిచ్యువేషన్ చుట్టుపక్కల కౌరవులు ఉన్నారు. ఈమె ఏం చేస్తుంది? మనిషి కూడా అన్నీ ఓడిపోతాడు. చేతిలో డబ్బులు ఉండవు, చేతిలో జాబ్ ఉండదు, ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటుంది, వాడికి జాబ్ కావాలి. అప్పుడు ఒక ప్రార్థన, నేను ఓడిపోయాను, నన్ను చూసుకోండి. సో ఆ శరణాగతి అనేది ఉండాలి. మనం యాక్చువల్గా పూజ చేసేది ఎందుకంటే ఏదో తప్పు చేసి ఉంటాం, అందుకని మనం పని అవ్వట్లేదు. తప్పు చేయకపోతే పని గ్యారంటీ అవుతుంది. తప్పు చేశాం కాబట్టి క్షమాపణ చెప్పి శరణాగతి కోరుతున్నాం. అప్పుడే శ్రీకృష్ణుడు ఆశీర్వాదం ఇచ్చి ప్రాబ్లం నుంచి బయటపడేస్తాడు. దట్ ఈస్ ద ఒరిజినల్ డెఫినిషన్. అందుకనే అంటారు, ఆ పూజలో కూర్చున్నప్పుడు మనం ఆ శరణాగతి కోరుకోవాలి, ఆ క్షమాపణ చెప్పాలి. నేను ఓడిపోయాను, కృతజ్ఞత భావం, గ్రాటిట్యూడ్. సో దట్ ఈస్ ద పాయింట్. ఇది గుర్తు పెట్టుకుంటే ఎప్పటికైనా మీ జీవితంలో సక్సెస్ అనేది గ్యారంటీగా వస్తుంది. జీవితంలో 100 విషయాలు వస్తుంది, ఒక్కటి పట్టుకుంటే చాలు.